నమస్కారం, జీవీ న్యూస్ కి స్వాగతం. రామకొండ కార్పొరేషన్ పరిధిలోని తిలక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ లో సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కాపురం సూర్య, సిపిఐ శాఖ కార్యదర్శి శని చంద్రశేఖర్ పరిశీలనందు అక్కడ లబ్ధిదారులను బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ రాజేష్ దగ్గర, తిలక్ నగర్ సెంటర్ లో బస్టాండ్ కాలనీ దగ్గర లబ్ధిదారుల వివరాలు ఏర్పాటు చేయాలని వారు శంకరేణి జనరల్ మేనేజర్లను కోరుతున్నారు. తిలక్ నగర్ సెంటర్ లో కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపై జరిగిన నాడు అర్జీవన్ జీఎం మంజూరై మరలా ఈరోజు అక్కడ అనుమతి లేదంటూ ఎస్ఎన్పిసి సిబ్బందిని కాపలా ఉంచడం సిగ్గుచేటని అన్నారు. ఆజీవన్ జీఎం రాజకీయాలు మాని తన పని తాను చేసుకోవాలని నీతో పలికారు. రామకొండ ఎమ్మెల్యే గత 2 రోజుల క్రితం రామకొండ కార్పొరేషన్ లో నిర్మాణం జరుగుతున్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర లబ్ధిదారుల వివరాలను ఏర్పాటు చేయాలని, లబ్ధిదారుల ప్రెసిడెంట్ కాపీలు సింగరేణి నుండి ఇప్పించడంతో పాటు మున్సిపల్ అధికారుల నుండి బిల్డింగ్ పర్మిషన్ ఇప్పించాలని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు ఎమ్మెల్యే స్పందించడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆసాల నవీన్, కోండ్రదాసు పాల్గొన్నారు. అనంతరం చంద్రశేఖర్ 41వ డివిజన్ కార్పొరేటర్ సూర్య మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తిలక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలనకు రావడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలను బహిరంగపరచాలని ఎల్బీ నగర్ స్ఫూర్తితో తిలక్ నగర్లో మీ ప్రశ్న మీకే అని చెప్పి ఇక్కడ మేము ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీ నగర్లో లబ్ధిదారుల వివరాలను బహిరంగపరచాలని అడిగితే 24 గంటలు దాటే లోపల లబ్ధిదారులతో సహా, బాధితులతో సహా అక్కడికి వచ్చి అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను అక్కడ బహిరంగపరిచినాం. మాకు నీతి నిజాయితీ ఉన్నది, నిబద్ధతతో నిక్కచ్చిగా పనిచేస్తున్నాం కాబట్టి మీరు అడిగిన వెంటనే మేము అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి ప్రజలను, చిరు వ్యాపారులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టి రాజ్ ఠాకూర్ గారు మాత్రం ప్రశాంతంగా హైదరాబాద్లో ఉండడం అనేది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. ఈరోజు తిలక్ నగర్ సెంటర్లో మేము ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో 24 దుకాణాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల పేర్లను ఇక్కడ రాయాలని చెప్పి 24 గంటల సమయాన్ని మేము ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతిపక్ష కార్పొరేటరే ఆరోపణలు చేస్తున్నాడు. మేం కాదు, 8 రూములు ఎక్కువ నిర్మాణం జరిగిందని చెప్పి స్థానిక కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షునికి 2 రూములు, స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్కు 2 రూములు ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయినా చర్యలు ఉన్నాయి. జీఎం గారు దీని భూమి పూజకు వస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, మళ్ళీ ఆఫీసుకు పోయి ఇక్కడ అనుమతి లేదని చెప్పి స్టిక్కర్లు అతికేసి ఎస్ఎన్డిపిసి ఎంప్లాయీని పెట్టి ఇక్కడ నిర్మాణాలు జరగద్దని అంటాడు. మరి ఇక్కడ భూమి పూజ చేసినప్పుడు గుడ్డిగాడిది పండ్లు గిట్లేమన్నా దోమినవా అని చెప్పి నేను జీఎంను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? లబ్ధిదారులు లక్షల రూపాయలు తెచ్చి ఇక్కడ బిల్డర్కు పెట్టిన తర్వాత నిర్మాణాలను ఆపడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. మేము ఒకటే విషయం అడుగుతా ఉన్నాం, లబ్ధిదారులు వీళ్ళే అని మీ దగ్గర ఏమైనా అథెంటిక్ డాటా ఉన్నదా? లేనప్పుడు మీరు చర్యలు ఎట్లా తీసుకుంటారు? దీనికి సంబంధించినటువంటి పూర్తి పూర్వపరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మేము ఎమ్మెల్యే గారికి సూటిగా ఒక సవాల్ విసిరినాం, ఇప్పటి వరకు కూడా ఆయన స్పందించలేదు. తిలక్ నగర్ గడ్డ మీదకి వెళ్ళి మరొక్కసారి ఎమ్మెల్యే గారికి సవాల్ విసురుతూ ఉన్నాం. తిలక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, చౌరస్తా దగ్గర, శివాజీనగర్ దగ్గర, ఓల్డ్ అశోక్ కాంప్లెక్స్ దగ్గర, రాజేష్ థియేటర్ దగ్గర, బస్టాండ్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించండి, అక్రమార్కులు ఎవరో తేల్చండి, లబ్ధిదారులందరికీ రూములు కట్టించండి. అంతే తప్ప రాజకీయ కక్షలతోటి చిరు వ్యాపారుల జీవితాలను అనవసరంగా ఇబ్బందులోకి నెట్టకండి. 24 గంటల్లో ఈ అందరి లబ్ధిదారుల వివరాలను కనుక మీరు ప్రదర్శించినట్టయితే మీ క్యాంపు కార్యాలయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.